దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం రాష్ట్రంలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు సంబంధించిన లేఖ శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే కార్యాలయానికి అందింది. అఖిలేష్ 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా గెలుపొందగా అప్పటి నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్ష నేతగా మరొకరిని ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ కూడా ఫైజాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలవడంతో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్వాదీ పార్టీ 80 పార్లమెంటు స్థానాలకు గాను 37 లోక్సభ స్థానాల్లో విజయం సాధించగా భారతీయ జనతా పార్టీ 33 సీట్లు సాధించింది. కన్నౌజ్లో బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్ పై 1,70,922 ఓట్ల తేడాతో అఖిలేష్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 2 స్థానాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఒకదాన్ని తప్పనిసరిగా వదిలేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి ప్రతిపక్ష నేత ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ పార్టీకి మేలు జరిగేలా పార్టీ ఓట్ల శాతాన్ని పెంచే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న అఖిలేష్ ఎంపీగా కొనసాగడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. ఆయన ఇప్పటికే ఇండియా కూటమిలో కొనసాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.